బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ప్లస్ అయిందా? అయిందన్నా. ఏమైంది ఏందన్నా, చాలా నేర్చుకున్నా బిగ్ బాస్ వల్ల. ఇప్పుడు బేసిక్గా నేను నేర్చుకున్నాను కెరియర్ పరంగా నేను అడుగుతున్నా. లైక్ ఇప్పుడు ఒక ఎంటర్టైనర్ హౌస్లోకి వెళ్ళారంటే ఒక 4 సినిమాలు, లేకపోతే ఒక మంచి బిజీ లైఫ్, ఒక ఇది. లైక్ నీ లైఫ్ నీకు అది అలాంటివి ఏమన్నా లాస్ట్ సీజన్ బిగ్ బాస్కి ఈ సీజన్ బిగ్ బాస్కి మధ్యలో నేను 7 సినిమాలు చేశానన్న. అప్కమింగ్ రిలీజ్ అవుతాయి కొన్ని. ఐ మీన్ ఇంకొకటి పెండింగ్ ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ 3 వీక్స్లో ఒక 2 మూవీస్ కమిట్ అయ్యానన్న. 7 సినిమాలు యాక్ట్ చేసి డబ్బింగ్ కూడా చెప్పేసిన ఆ సంవత్సరంలో. చిన్నయ్యమని పెద్ద అప్పుడు దాకా నేను యూట్యూబ్లోనే ఉండేవాడిని. అది చూసే నాకు ఆ 7 సినిమా ఆపర్చునిటీ అంటే వచ్చినాయి. ఐ మీన్ అంతకుముందు వచ్చినాయి, కానీ అవి డేట్స్ ఏదైతే ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి అనుకోండి, ఇది ఒకే రోజు డేట్ అడగడం వల్ల అలా మిస్ అయిన కొన్ని ఉన్నాయి. అలా 7 సినిమాలు నేను నటించి యాక్ట్ చేసి డబ్బింగ్లు చెప్పిన సినిమాలు అయితే ఉన్నాయి. అది రెడీగా ఉన్నాయి, మరి రిలీజ్ ఎప్పుడవుతాయో మరి. కానీ యూట్యూబ్ బాగా డెవలప్ అయింది కదా నీకు బిగ్ బాస్ తర్వాత? అవునన్నా. 3 లక్షలు అప్పుడు పోయా, ఇప్పుడు 8 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఈ 2 సార్లు బిగ్ బాస్ చెప్పక 5 లక్షల మంది పెరిగారు. మరి వాళ్ళందరూ నన్ను చూసి నా ఆట చూసి నచ్చి నా దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా. సంపాదించుకున్నావు డబ్బులు? మంచిగానే వస్తున్నాయి అన్న. సంపాదించుకున్నావు ఎంత సంపాదించుకున్నావు? ఎంత నెట జీవితం ఏదో వస్తున్నాయి, దేవుడు ఆశీస్సులు. బంగారం కడిమి. ఇది మా చెల్లి నా బర్త్డేకి తన జాబ్ చేసుకుని డబ్బులు దాచుకొని మంత్లీ 12,000 13,000 సంథింగ్ ఏదో గోల్డ్ ఈఎంఐ కట్టి నా కోసం తీసుకుందా. వాచ్ శోభ ఇచ్చింది బర్త్డేకి. నేను నా లైఫ్ లో వాచ్ పెట్టలే ఎప్పుడు. ఫస్ట్ వాచ్ ఇదే. శోభ ఇచ్చిందని పెట్టుకున్నావా? అలా అని కాదు, మా అమ్మకి నేను వాచ్ పెట్టుకోవాలి, నేను అసలు కోరిక, మీ మమ్మీకి కోరిక. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది తీసుకో వాచ్. ఏ పోవా నాకు వద్దే. మా ఫ్రెండ్ గారు ఒకటి US నుండి పంపించాడు. అది అంతే, నెల 2 నెలలు వాడే పోయింది. నేను కంటిన్యూ చేయలేను, నేను పెట్టుకోవాలి నా లైఫ్ లో వాచ్ వాళ్ళ. ఇక అది ఇచ్చిన దగ్గర ఆల్మోస్ట్ నేను ఎక్కడ బయటకు వెళ్తున్నా పెడుతున్నా వాచ్. ఏదో ఉంటదిగా సరదాగా అట్ట పక్కనే. మాస్ గార్డ్ అని ఎందుకన్నారు? అది నాకే తెలియదు అన్న, మీరు చెప్పాలి బయట చూసి. నాకు బయటకు వచ్చేపాటికి మాస్ గడ్ అంటే ఎందుకు తిడుతున్నారో పుడుతున్నారో అర్థం కాలా. తర్వాత కామెంట్స్ అవి చూసిన తర్వాత బేసిక్ గా నేను పర్సనల్ గా చాలా సాటిస్ఫై అయ్యా. ఈ సీజన్ లో ఒక ప్రోమో కింద 6,000 కామెంట్లు ఉంటే దాన్ని మొత్తం మాస్గడ్ తేజ గేమ్ చేంజర్ తేజ ఊపడేశారు. అమ్మని అమ్మ ఏంది ఎంతమందికి నచ్చామా మనం అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సీరియస్లీ. ఎందుకంటే మనం కామెంట్ లో, నేను యూట్యూబ్ లో వీడియో చేసేటప్పుడు కూడా నాకు 500-600 కామెంట్లు వస్తాయి అన్న, నేను చేసే ఫుడ్ వీడియోకి కూడా. అటువంటిది 6,000 కామెంట్లు 7,000 కామెంట్లు నా పేర్లు ఉన్నాయి అంటే నాకు భలే అనిపించింది. అది టేస్టీ తేజ సింపతి ట్రై చేశాడా? ఏ విషయంలో అన్న? లైక్ ఫ్యామిలీ టైంలో అమ్మగారు కోసం ఎక్కువసేపు ఏడవడం, కానీ అక్కడ ఏదో కొంచెం సింపతి ట్రై చేశాడు. కెమెరా వైపు చూసి మరీ ఏడవడం, కొంచెం సింపతి ట్రై చేశారు. దాన్ని క్లిప్స్ చేసి మరి బయట ట్రోల్ చేస్తారు. బయట చూసా పిల్లోడు స్కూల్ వదిలేసి వెళ్ళిపోతే ఎంత ఎమోషనల్ అయినా ఏమైనా చేయగలరబ్బా మీమ్స్ లో. నేను భలే నవ్వుకున్నా. అది ఓకే డన్. సింపతి అనేది బేసిక్ గా నా లైఫ్ లో నేను సింపతిని ఎప్పుడు కోరుకోనన్నా. సీరియస్లీ నాకు రియల్ లైఫ్ లో కూడా ఏమన్నా ఉంది అంటే నేను అది చెప్పేసి అరే అయ్యో పాపం అని నా మీద జాలి చూపిస్తే నేను తీసుకోలేను, సీరియస్ గా తీసుకోలేను. అటువంటిది ఆ మూమెంట్ లో నా మనసులో ఏమొచ్చేసిందంటే బలంగా, అరే లాస్ట్ టైము ఫ్యామిలీ వీక్ అప్పుడు నువ్వు ఇంట్లో బయటికి వెళ్ళిపోయావు, ఇప్పుడు ఫ్యామిలీ వీక్ జరుగుతుంది, అందరు పేరెంట్స్ వస్తున్నారు, నువ్వు ఏదైతే అనుకున్నావో మీ అమ్మ రావట్లేదు, ఒకవేళ అదే వారం నేను ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి? ఈ సీజన్ నేను వచ్చి అది ఉపయోగం లేకుండా వెళ్ళిపోద్ది, ఇంకా గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. 1 year నేను అది క్యారీ చేసిన, ఇంక ఇది లైఫ్ లాంగ్ క్యారీ అయ్యిద్ది. యాక్చువల్గా ఈ అవకాశం రావడం గొప్ప రెండోసారి, నేను అనుకోవాలా ఈసారి అది నిజం చేసుకోవాలా. అండ్ నేనేమనుకున్నానంటే ఇంకోటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎప్పుడైతే నాకు సార్ చెప్పారో ఫిక్స్ అయిపోయా మైండ్లో, అమ్మ రావట్లేదు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. 1-2 రోజులు పోయిన తర్వాత ఎలాగైనా పంపిస్తాడేమోలే చిన్న ఆశ నాకు కలిగింది. ఆశ ఉండటం వేరు, అన్ని గెస్ చేస్తావు కదా, అమ్మ ఎలా పంపిస్తారు బిగ్ బాస్, ఆశ ఉంది ఏమండి, హోప్ ఉండటం వేరు, అది నిజమైద్దనే ఇది వేరు. అమ్మ వస్తుందనే ఆశ ఉంది లోపల. అక్కడ నాకు ఇంకేమనిపించింది అంటే శనివారం అంత పెద్ద ఎపిసోడ్ ఓన్లీ దీని మీదే చేశారు. వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు చేసి ఇది ప్రక్రియ పెట్టారు. 1 day మొత్తం దీని మీదే కేటాయించినప్పుడు దీని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. నాకు సార్ నోటెమట చెప్పారు ఆ మాట. నాకు అప్పుడు చెప్పంగానే అమ్మా ఇదేంటి, నాకు అది వీక్నెస్ అని మేబీ దాంతో ఏమైనా చేస్తున్నారేమోలే అనే ఆలోచన వచ్చే దాని మీద ఎమోషన్ నన్ను ఓవర్కమ్ చేసేసింది. 1-2 రోజుల తర్వాత లేదు అమ్మ వస్తుంది అని నా మైండ్లో చెప్పుకున్నా కూడా మళ్ళీ అరే ట్విస్ట్ అండ్ టర్న్స్, అమ్మ రాకుండా ఈ వారం ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి, ఆ ఊహ వచ్చి నా యొక్క ఎమోషన్ కంట్రోల్ కాల. అండ్ అది కాకుండా పేరెంట్స్ అందరు వస్తున్నప్పుడు
పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అయితే నా వల్ల కాలేదండి. ఆ కేజీఎఫ్ సాంగ్ వేసి అమ్మ పాట వేసి ఇచ్చేసారు కదా, నేను ఏమనుకున్నా అంటే మా అమ్మ వస్తుంది అనుకున్నా. ఇలా చేసి అమ్మను పంపిస్తున్నారు, నా లోపల అమ్మ వస్తుంది అని చూడగానే పృథ్వీ వాళ్ళ మదర్ గారు వచ్చారు. అమ్మ రాలేదా అని అన్వాంటెడ్గానే తెలియకుండానే మీరు చూస్తే నుంచుండిపోతాను, కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి. అంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ని కాదు నేను, ఓపెన్ గా ఇప్పుడు నుంచొని ఆడవరా అంటే ఆడవలేను. అది రియల్ ఎమోషన్, అక్కడ ఫేక్ చేయడానికి ఏం లేదు అక్కడ. అండ్ దట్టు ఆ మూమెంట్ లో ఆ పాటలకి ఆ ఎలివేషన్లకి నా మైండ్ మొత్తం దాంతోనే ఉంది, వచ్చేస్తుంది ఏడుపు. నేను చాలా కంట్రోల్ చేసుకోవాలని చూసినా కానీ కంట్రోల్ కాలేదు. నేనే చాలాసార్లు చెప్తా, బిగ్ బాస్ అనేది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. నా సెన్స్ లో మనం ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు మన ఆలోచన కూడా మన దగ్గర ఉంటుంది అన్న. పీక్స్ లో ఉన్నా కూడా డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి, తక్కువ డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. ఆ వారం అంతా ఎమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి, మీకు ఇంకా బయటికి టెలికాస్ట్ కాలేదు. నేను మా అమ్మ వచ్చే ముందు రోజు దాని గురించి ఆలోచిస్తూ అన్నం తింటూ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తా కళ్ళు తిరిగి పడిపోయా ఆలోచనలకి. తీసుకెళ్లి మెడికల్ రూమ్కి తీసుకెళ్లి నన్ను గౌతమ్ వీళ్ళందరూ లేపి కాళ్ళు చేతులు రుద్ది తీసుకెళ్లి ఓఆర్ఎస్ లో పట్టించి టాబ్లెట్ వేసి మళ్ళీ తీసుకొచ్చి రూమ్ లో పడుకోబెట్టారు. ఇంత జరిగింది, ఇది టెలికాస్ట్ చేయలే, ఇది జరిగింది 1 day బిఫోర్. మా అమ్మ వచ్చేది ఎందుకంటే నాకు రాత్రులు నిద్రలేవు. మీకు పొద్దున అందరు పేరెంట్స్ వచ్చినప్పుడు ఎంత యాక్టివ్ కనబడుతున్నాను, 5 రోజులు నిద్రపోయిందే లేదు, నిద్ర పట్టదు. లెగుస్తాను, అటు ఇటు తిరుగుతాను, మళ్ళీ అటు చూస్తాను, ఇటు చూస్తాను, మళ్ళీ పడుకుంటాను, నిద్ర కూడా అవ్వట్లా. ఆ 5 days నిద్ర స్లీప్లెస్ నైట్స్, దట్టు సరిగ్గా ఎక్కకపోవటం, ఆలోచనలు ఇవన్నీ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయాను నేను. కళ్ళు తిరిగి పడిపోయేది మరి అది ఎలా ఇదైద్ది? ఒకవేళ అది కాదు అనుకుంటే బిగ్ బాస్ అలాగే తెలియదా వీళ్ళు ఇలా చేస్తున్నాడని? కాకపోతే అది కూడా బయట పెడితే బాగోదేమో వాళ్ళు పెట్టలేదేమో. నేను బయటకు వచ్చి నాకు చూసుకున్నా, ఆ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ ఒకటే చూసాను నేను, అదొకటి చూసా ఫుల్ ఎపిసోడ్. రోహిణి గారు మెగా చీఫ్ అయిన ఎపిసోడ్, ఈ 2 episodes చూసా, మిగిలిన అన్ని రీల్స్ కంటెంట్ అయితే వస్తున్నాయి అంతేగాని. అండ్ అలా కళ్ళు తిరిగి కూడా పడిపోయానండి. అది ఏ ఊర్లో సింపతి అది కాదు, ఆ జెన్యూన్ ఎమోషన్ వచ్చింది అంతే. అది ఒకటి లైక్ ఇది ఒకటి కూడా వరస్ట్ హౌస్ మేట్లు నీకు ఎక్కువ ఓట్స్ పడ్డాయి, 3 వచ్చినాయి. ఆ 3 ఎవరు వేసారన్నది కూడా గెస్ట్ చేశాను నేను. ఎక్కువ మంది ఏదో అక్కడ కూడా మళ్ళీ చేశాడా, అక్కడ కూడా సింపతి కోసం ట్రై చేశాడా? వాళ్ళ ముగ్గురు నాకు కూడా అందులో సింపతి వరస్ట్ హౌస్ మేట్ వచ్చిందని చెప్పి వచ్చిందని సింపతి ట్రై చేసావా ఏమైనా అన్నట్టు అన్నారు. వరస్ట్ హౌస్ మేట్ వచ్చింది, సింపతి ఎక్కడ ట్రై చేశాను నాకు అర్థం కాలా. నాగార్జున గారు ఎవరికైతే వరస్ట్ హౌస్ మేట్ వచ్చిందో వాళ్ళకి ఫ్యామిలీ వీక్ రాదన్నారు. ఫ్యామిలీ వీక్ రాదా? ఎవరో కాదు టేస్ట్ ఇదే మీ ఫ్యామిలీ రాదన్నారు. ఇదే నేను వచ్చిందే దాని. సార్ నా ఫస్ట్ ప్రయారిటీ అదే సార్, ఫ్యామిలీ రాకపోతే ఎలా సార్ అంటే, హౌస్ మేట్స్ అందరు కలిసి డిసైడ్ చేశారు, మెజారిటీ వచ్చింది, నేను చేసేది ఏమి లేదనగానే నేను అక్కడ నా మాట రాలా నోటేమట నుంచుని పోయి ఓకే సార్ ఐ విల్ యాక్సెప్ట్ సార్ అని చెప్పి కూర్చున్నా. ఇంకా అక్కడ సింపతి ఏమి లేదు, నేను దాని గురించి ఏమి మాట్లాడాలి అసలు. ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ కదా, ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అవతల వ్యక్తులు టేస్టీ తేజ గురించి ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళది కూడా పర్సనల్ ఒపీనియన్ గా తీసుకోవచ్చు కదా అని చెప్పి అడిగారు. పర్సనల్ ఒపీనియన్ నేను అంటున్నా, ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ ఇట్, కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అది ఎందుకు యాక్సెప్ట్ చేయను? అది వాళ్ళ ఒపీనియన్ అండి, దాన్ని నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? ఒక్కొక్కసారి అది మీ ఒపీనియన్ మార్చుకోమని నేను చెప్పను. మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ ఇస్తాను, అది యాక్సెప్ట్ చేస్తాను, బట్ నేను ఎందుకు చేశాను నా రీజన్ చెప్తాను. ఇది నేను చెప్పింది అక్కడ ఏ విషయం అయినా. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ ఎందుకు స్టార్ట్ చేసి? లాస్ట్ సీజన్ లో కూడా ఉంది, లాస్ట్ సీజన్ లో పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ లాస్ట్ టైం, ఈసారి అసలు వాళ్ళదాన్ని ఎందుకులే అని. ఎందుకంటే ప్రతి మనిషి మనం మాట్లాడేది మనకు అనిపించిందే మాట్లాడతాం. కొన్ని ఇప్పుడు బయట మన నిజ జీవితంలో కూడా ఇప్పుడు మీరు నన్ను అడిగే క్వశ్చన్ మీకు అనిపించినాయే, మీరు చూసినాయి మీకు ఇలా అనిపించింది మీరు నన్ను అడుగుతారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి?